దేశంలో రాహుల్ గాంధీ గారేమో ఎన్డీఏ మోసాల మీద, వాళ్ళ అక్రమాల మీద తీవ్ర స్థాయిలో ఆయన వ్యాఖ్యలు చేసుకుంటూ ఫైట్ చేసి క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధపడుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాత్రం ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నట్లు, ఇక్కడ ఎన్డీఏ సర్కార్ మీద చీమ కూడా వాలనివ్వకుండా ఆ పీసీసీ అధ్యక్షురాలి స్థానంలో ఉన్న షర్మిల గారు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టుకొని విచిత్రమైనటువంటి కామెంట్ చేసుకుంటూ, అసలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అనే ట్యాగ్కి 0.1% కూడా ఆమె వ్యవహార శైలి మ్యాచ్ అవ్వడం లేదు. దీని మీద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శ్రేణుల నుండి పెద్ద ఎత్తున ఢిల్లీకి ఫిర్యాదులు అందే. ఈ దిశగా చాలా రోజుల నుంచి షర్మిల గారిని మారుస్తారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నా ఆ సమయం ఆసనం అయిపోయింది. ఏ సెకండ్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో మార్పు చేర్పులు చోటు చేసుకోబోతున్నట్లు, ఆ మేరకు అధికారిక ప్రకటన రాబోతున్నట్లయితే పక్కా సమాచారం ఉంది. సో షర్మిల గారిని తీసేసి ఆ పీసీసీ అధ్యక్షురాలిగా వేరే ఎవరైనా ఒక మహిళకి, బీసీ మహిళకి ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది అని. ఈ దిశగా ఉత్తరాంధ్రకి చెందిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి గారు తాజాగా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారిని కూడా ఢిల్లీలో కలిశారు. సో కిల్లి కృపారాణి గారికి ఇస్తారా, మరొకరికి ఇస్తారా, కానీ మొత్తం మీద షర్మిల గారిని అయితే తనకి ఎగ్జిట్ డోర్ చూపించడం పీసీసీ అధ్యక్ష పీఠం నుండి దాదాపు కన్ఫామ్ అయిపోయింది. అధికారిక ప్రకటన వెలువడమే మిగిలింది. తన పీసీసీ అధ్యక్ష పీఠం పోకుండా ఆమె కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. అవి అంత ఫలప్రదమయ్యే సూచనలు లేవు. కాంగ్రెస్ పార్టీ దాదాపు నిర్ణయం తీసుకుందంటున్నారు. పీసీసీ అధ్యక్ష పీఠం మీద నుండి షర్మిల గారిని తీసేసి ఏదో ఏఐసీసీ కార్యదర్శి అనో అదనే ఇదనో ఏంటో నామకే వస్తుకొని ఉంటాయి, అటువంటివి ఏవైనా కనుక ఇస్తారు అని. అదే జరిగితే రాజకీయంగా షర్మిల గారి పని క్లోజింగ్. ఇంకా నెక్స్ట్ భవిష్యత్తు ఏంటన్నా తెలియదు. రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పీఠం ఇచ్చి దాని నుంచి ఆమెను డిమోట్ చేస్తే ఆ తర్వాత మిగిలిన దేనికైనా ఆమెను పరిగణలోకి తీసుకుంటారు అని, రాజకీయంగా ఏమైనా ప్రియారిటీ ఉంటుంది అని చెప్పి ఏం భావించే అవకాశం లేదు. మరి ఇంక తర్వాత మీడియా ముందుకు వచ్చి అది ఇది ఏదైనా మాట్లాడినా ఏం చెల్లుబాటు కదా. ఇప్పటికే ఆమె ఏం మాట్లాడినా చూసే వాళ్ళకు బేసిక్గా జగన్ తప్ప ఏం లేదా, ఏమే ఏదో పర్సనల్ క్రెడిట్ పెట్టుకొని బయట ఎందుకు ఇదంతా వాళ్ళకుంటే ఏదో న్యాయస్థానంలో తేల్చుకుంటున్నారు. రాజకీయంగా ఎన్డీఏతో ఈ కాంగ్రెస్ ఫైట్ చేస్తుంటే రాష్ట్రంలో ఏమైందో అని చెప్పి అందరిలోనే ఆ భావన ఉంది. ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు తప్ప. ఎందుకంటే వాళ్ళకి జగన్ అది ఎవరు తిట్టినా కూడా అగ్రతాంబూలం ఇస్తారు కాబట్టి వాళ్ళకి అవసరమైన వాళ్ళు చూపెడతారు, అవసరం లేదు అంటే పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెను ఆ అధ్యక్ష పీఠం మీద నుంచి తీసేస్తే ఇక రాజకీయంగా ఆమె పని అయిపోయినట్లే. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా, లేకపోతే మళ్ళీ ఇంకేమైనా పార్టీ మారి బీజేపీ, జనసేన లేని టీడీపీలోకి వెళ్తారా తెలియదు. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చేసి మరి బీజేపీ పార్టీలోకి పోతాం, ఆ బీజేపీ వేదిక మీద నుండి జగన్కి వ్యతిరేకంగా రకరకాల కుట్రలకు తెరలేపచ్చు, రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు అని బహుశా ఆ దిశగా ప్రయత్నాలు చేసుకున్నా కూడా ఆశ్చర్యం లేదేమో మరి. సో వెరసి షర్మిల గారికి పీసీసీ అధ్యక్ష పీఠం మీద నుండి ఎగ్జిట్ గేట్ చూపించిన తర్వాత, బయటకు పంపించిన తర్వాత అప్పుడు ఆమె ఏ మేరకు రాజకీయపరమైన తన భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు, కాంగ్రెస్లో ఉంటారా బయటకు వచ్చేస్తారనేది బిగ్ క్వశ్చన్. చూద్దాం.